British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఏసీబీ విచారణకు న్యాయవాదులతో సహా హాజరవుతానని చెప్పినటువంటి కేటీఆర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. తెలంగాణ భవన్లో మాత్రమే కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. యాక్చువల్గా అసలు ఏం జరుగుతోంది? ఇన్ని విషయాలు జరుగుతున్నప్పటికీ కవిత కూడా బీసీల సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జిల్లాల వారీగా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ విషయాలన్నింటినీ పార్టీ పరంగా ఎందుకు చర్చలు కొనసాగట్లేదు? యాక్చువల్గా ఏం జరుగుతోంది? 2025 వచ్చేసింది, బట్ విశ్వరూపానికి సంబంధించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. నమస్కారం అండి. సో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఏసీబీ విచారణకు ఈరోజు కేటీఆర్ వెళ్ళాలి, బట్ న్యాయవాదులతో వెళ్తాను అన్నారు, అక్కడ కుదరదని చెప్పారు. యాక్చువల్గా లా ప్రొవిజన్ అనేది ఎలా ఉందండి? అంటే తీసుకుపోకూడదని ఎక్కడా లేదు. అయితే ఒకవేళ ఆబ్జెక్షన్ చేసినట్టయితే కోర్టు పోయి డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఎవరు? కేటీఆర్ గారు లాయర్ ద్వారా ఎంక్వైరీ జరపాలి. ఎందుకంటే నేను వాళ్ళని నమ్మడం లేదు. ఇంతకుముందు మా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విషయంలో ఆయన అనని మాటలను కూడా అన్నట్టుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రెస్కి ఇచ్చారు. దానివల్ల ఎంక్వైరీ తర్వాత జరుగుతుంది. ముందేంటంటే అప్రతిష్ట పాలవుతారు. కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నట్టుగా నరేందర్ రెడ్డితో స్టేట్మెంట్ నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు అని. కాబట్టి ఆ సంతకాలు ఎక్కడ లేకున్నా కూడా, సంతకాలు చేసినా కూడా చెల్లవు అవి. పోలీసుల ముందు ఇచ్చే ఏ కన్ఫెషన్ కూడా లీగాలిటీ ఉండదు. బట్ వాళ్ళు ఈ రకంగా రేపు ఎవరన్నా మీడియా వాళ్ళు పోయి కేటీఆర్ను విచారించారు, ఏం చెప్పారు అన్నప్పుడు ఈయన అనని మాటల్ని కూడా అన్నట్టుగా వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళ పోలీసులది కూడా ఎట్లుందంటే మింగలేని కక్కలేని పరిస్థితే ఉన్నది. ఎందుకంటే పైనుంచి వాళ్ళ మీద ఉన్న ఒత్తిళ్ళు అలాంటివి. కొంతమంది పూర్తిగా అంటే తమ బాధ్యతలను ఎలా నిర్వహించాలనే దాని పట్ల కూడా ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేద్దాం, మనకేందన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి పోలీసులను నేను నమ్మను, నాకు లాయర్ ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు. అయితే పర్టికులర్ కేసు టు కేసు మనం చూసినట్టయితే ఈ కేసులో అసలు విచారణే అనవసరం. ఎందుకంటే కేటీఆర్ ఆయన ఒక సంతకం పెట్టాడు తప్ప ఫైల్ అంతా నడిపించింది అరవింద్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్కడ ఎక్కడ కూడా మనీ కేటీఆర్ అకౌంట్లలోకి రాలేదు. డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి. ఏ చిన్న కాగితం కూడా కేటీఆర్ పెట్టుకోలేదు, అవసరం కూడా లేదు ఆయనకి. ఇదంతా ఫైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు, హెచ్ఎండిఏలోనే అన్నీ ఉన్నప్పుడు ఎందుకు విచారించాలి? అలా అవినీతి నిరోధక శాఖ ఇన్వాల్వ్మెంటే అవసరం లేదు. ఈ విషయాలన్నిటి మీద మీడియాలో జరిగిన చర్చ కంటే 10 రెట్లు ఎక్కువగా హైకోర్టులో జరిగింది. జరిగినప్పుడు ఏసీబీ అనేక సార్లు వాళ్ళు సమయం తీసుకొని వాళ్ళు చెప్పాల్సిన విషయాలన్నీ, అడగాల్సిన విషయాలన్నీ హైకోర్టులో వాళ్ళు చెప్పారు. డిఫెన్స్ లాయర్గా కేటీఆర్ గారు అడ్వకేట్ కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చి మీరు రకంగా అర్హత చేసినట్టయితే ప్రతి సంతకాన్ని సస్పెక్ట్ చేయొచ్చు, రిలీజ్ చేసిన ప్రతి ఫండ్ను దీని వెనకాల ఏమన్నా అవినీతి కోణం ఉందేమో అని చెప్పి అనుమానపడే అవకాశం ఉంటుంది. ఇట్లా చేస్తే కనుక ఏ మంత్రి పనిచేయలేడు, ఏ మంత్రి సంతకం పెట్టలేడు, ఇదేం ప్రాక్టీస్ అని చెప్పేసి ఆయన తిట్టిపోయింది వచ్చి. ఇవాళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి. కొత్తగా ఏసీబీ అడిగేదేం లేదు, డిఫెన్స్ లాయర్ చెప్పాల్సిందేం లేదు. రిజర్వ్ ఉంది, ఆర్డర్ పెండింగ్ లేదు, ఓన్లీ రిజర్వ్ ఫర్ జడ్జిమెంటే ఉంది. మరి అటువంటప్పుడు ఇంకా ఏం అడిగేది ఉంది? ఒకవేళ అడగదలుచుకుంటే ఎందుకు వాళ్ళు లాయర్ని అలౌ చేయకూడదు? లాయర్ ఉంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంది? రికార్డ్స్ తెమ్మన్నారు, రికార్డ్స్ ఆయన దగ్గర ఏముంటాయి? కాబట్టి ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్, ఒక దురుద్దేశపూరితమైన పాత్ర ఇవాళ ఏసీబీది కనబడతా ఉన్నది. దీని వెనకాల లాయర్స్ను కూర్చోబెట్టి వాళ్ళ ముందరనే క్వశ్చన్స్ అడగచ్చు. ఇబ్బంది ఏముంటుంది అందులో? ఇదేమన్నా సీరియస్ క్రైమా, అఫెన్సా? ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయనేది మాత్రం వాస్తవం. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి హైకోర్టులోనైనా ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వడానికి ఆయన ఎప్పుడు వెనుకపోడు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ విషయంలో లాయర్ పక్కన ఉండడం వల్ల కొంత
ఆ ప్రొసీజర్ గురించి వాటి గురించి కన్సల్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఎక్కడ తీసుకోవాలి, దాన్ని తీసుకోనందువల్ల దానికి ఉండే ప్రొవిజన్స్ ఏంటి, అది క్రిమినల్ అఫెన్స్ అవుతుందా లేకుంటే ఏమన్నా పెనాల్టీ కట్టాలనా, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏమి ఇంపోజ్ చేస్తుంది వాళ్ళ పర్మిషన్ తీసుకోనందుకు. ఇటువంటి గవర్నమెంట్ సంబంధించిన అంశాల మీద ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్ కేసు ఏదన్నా కేటీఆర్ మీద ఉందనుకోండి ఐపీసీ కింద, అప్పుడు లాయర్ అవసరం లేదు. ఒకవేళ లాయర్ని ఆయన తెచ్చుకోదలుచుకుంటే కోర్టు పర్మిషన్తో తెచ్చుకుంటాడు. ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు కదా, వాటిల్లో ఇబ్బంది ఏముంది? ఒక మాజీ మంత్రిని ప్రొసీజర్ సంబంధించిన అంశాలు ఏసీబీ అడగాలనుకున్నప్పుడు లాయర్ ఉంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంది? నెక్స్ట్ ఈడీ విచారణ కూడా ఉన్నట్టుంది, అది కూడా రేపు 7వ తారీఖే ఉన్నది. బట్ ఆయన మరి సమయం తీసుకుంటాడా లేకుంటే పోతాడా అనేది తెలియదు. బట్ ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం లేదు ఇక్కడ. వాళ్ళకి ఏమన్నా పీస్ ఆఫ్ ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, ఫలానా అకౌంట్లో కిక్ బ్యాక్స్ పడ్డాయి, లేకపోతే దాన్ని ఏమంటారు, అది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఏదన్నా ఒక బెనిఫిట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో అరవిందో వాళ్ళకు ఇంకొకరికో స్థలాలు ఇచ్చారు. ఇన్ రిటర్న్ ఏంటంటే వీళ్ళకి సంబంధించిన ఒక దానిలో షేర్స్ కొన్నారు వాళ్ళు. ఇట్లాంటి క్విడ్ ప్రోకో ఏమైనా దొరికింది అనుకోండి, ఈడీ ఇన్వాల్వ్ కావచ్చు. కానీ అది కూడా లేదు, మనీ లాండరింగ్కి అవకాశమే లేదు కదా. కేటీఆర్ గారి అకౌంట్స్లలో కానీ, బంధువుల అకౌంట్స్లలో కానీ, ఆయనతో ఉండే వాళ్ళ అకౌంట్స్లలో కానీ ఎక్కడైనా బినామీలుగా ఈ డబ్బు డిపాజిట్ అయినట్టుగా ఇక్కడ నుంచి అటు ట్రాన్స్ఫర్ అయింది రికార్డు ఉంది, అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయింది రికార్డు లేదు కదా. మరి లేనప్పుడు ఎట్లా సస్పెక్ట్ చేస్తారు? ఈడీ అవసరం ఏంది ఇక్కడ? ఈడీ ఏసీబీ రెండు అవసరం లేదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి సెక్రటేరియట్ లెవెల్లోనే చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఎవరు దాన్ని వేయించి దాన్ని ఏం చేయాలి, ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి. ఒక ప్రభుత్వం చేసిన తప్పును ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా రెక్టిఫై చేసుకోవాలి. అంటే ముందు పేమెంట్ అయినా తర్వాత అప్రూవల్ తీసుకోవాలి. అది చేయకుండా వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తా అనడం అనేది కరెక్ట్ కాదు. అది సో ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ అనేది ఒకటి కొనసాగుతూనే ఉంది పార్టీలో. ఒక రకంగా నిరసనలు కొనసాగుతున్నాయి, లేకపోతే మద్దతుగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, నాయకులందరూ నిలబడుతున్నారు. ఇంకోవైపు కవిత ఇండివిజువల్గా బీసీ నాయకులను పిలిపిస్తున్నారు, మెమరాండాలు సమర్పిస్తున్నారు. దీంతో పాటుగా నిజామాబాద్, ఈరోజు పర్టికులర్గా ఆసిఫాబాద్ వెళ్ళారు. వీటన్నిటిని ఇంకో యాంగిల్లో చూస్తున్నారు. ఇలా రెండు భిన్నమైనటువంటి పార్శ్వాలు ఎందుకు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో? అంటే కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగానే ఉన్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కానీ, కొంచెం ఆరోగ్యం కుదుటపడాలని కానీ ఆమె బయటికి రాలేదు. తర్వాత ఆమె అంతకుముందు ఏదైతే జైలు పోకముందు బీసీ నినాదం తీసుకున్నారు. ఆ రెండు డిమాండ్స్ ప్రధానంగా పెట్టింది ఆమె. ఒకటి కులగణన చేయాలనేది అంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశంలో, రెండవది జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేది. ఆ జరుగుతున్న క్రమంలోనే ఆమె అరెస్ట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్లకును పార్లమెంట్ ఎలక్షన్ మధ్యకాలం సరిగ్గా పోయిన జనవరిలో ఆమె స్టార్ట్ చేసింది నినాదాన్ని. జైలు పోయి వచ్చిన తర్వాత ఒక 3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. సరే, ఆ నినాదం వల్ల బీసీలకు కొంత ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది అని చెప్పి అనుకున్నాము. ఆ మేరకు జరుగుతుంది. కానీ ఆశించిన దానికంటే భిన్నమైన కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే పార్టీ చేయాల్సింది ఆమె ఎందుకు చేస్తున్నది? ఒకవేళ పార్టీ చెప్పిన స్టాండ్ ప్రకారమే ఆమె చేస్తున్నదా? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను కూడా 1-2 సార్లు ఆమెతో పాటు వీటిలలో పార్టిసిపేట్ చేశాను. కాబట్టి నాకు కూడా చాలామంది మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, మేము కూడా పోవాలా, మాకైతే పిలుపు రాలేదు, మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు? అంటే పర్టికులర్గా మొన్న మద్రాస్కి పార్టీ తరఫున ఒక డెలిగేషన్, అంటే మాలాంటి వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే బీసీ ఇంటెలెక్చువల్స్ కూడా ఉండాలి అని అన్నప్పుడు కొంతమంది నాలాంటి వాళ్ళని కూడా అందులో పెట్టారు, పార్టీలో లేకపోయినా కూడా. తర్వాత పార్టీలో ఉన్న ప్రముఖులంతా వచ్చారు. ఉదాహరణకు మత్స్వనాచారి గారు కౌన్సిల్లో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు, ఆయనతో పాటుగా మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారు వచ్చారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు వచ్చారు. సో ఒక రౌండు తమిళనాడు పోయి అధ్యయనం చేసి రావడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ లేదు. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ మేమంతా సమావేశమై ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఈ రోజు వరకు పిలుపు కానీ, మరి ఫర్దర్గా ఎట్లా చేద్దాం అనే దాని మీద కానీ ఏది లేదు. ఎందుకు అని అంటే
అక్కడ ఒక పెద్ద బీసీ ఉద్యమం వచ్చింది. బీసీ ఉద్యమం అనే దానికంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం వచ్చింది అక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ ఆధ్వర్యంలో. అంటే మేము తీసుకున్న స్టడీ కూడా ఏంటంటే సామాజికంగా అట్లాంటి ఉద్యమాలు లేకుండా ఆ చైతన్యం పెరగదు, రాజకీయ శక్తిగా మలచలేము. అయితే మరి పార్టీ ఏమన్నా ఇప్పుడు ఈ బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టయితే వీళ్ళల్లో పోలరైజేషన్ వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఏర్పడతారేమో ఆ పెరియార్ రామస్వామి నాయకర్ యొక్క ఇన్స్పిరేషన్తో. అక్కడ ఏ రిజర్వేషన్ అడగకుండానే సింగిల్ డిజిట్లో ఎమ్మెల్యేలు అప్పర్ క్యాస్ట్ నుంచి ఎన్నికయ్యారు. మొత్తం ఎమ్మెల్యేలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే తమిళనాడులో. ఆడేం రిజర్వేషన్ డిమాండే లేదు. ఎందుకు అంటే ఆ స్థాయిలో ఇప్పుడు అప్పర్ కాస్ట్ వాళ్ళే మాకు ఎన్ని సీట్లు ఇస్తారని వీళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా కరుణానిధి కానీ స్టాలిన్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే బీసీ డామినేటింగ్ పార్టీ కదా డిఎంకే. కాబట్టి అటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుందో ఇక్కడ అని వెనుకపోయినలేమో అని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు పార్టీ మీద ఆక్షేపణ ఉంది. ఎందుకు అంటే మీరు ఒకసారి ఎత్తుకున్న దాన్ని కొనసాగనీయట్లేదు. అధ్యయనం చేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చినాక సైలెంట్గా ఉన్నారు. మరి బీసీలు ఎటుపోవాలి? మరి పోనీ కవిత గారు తీసుకునే నిర్ణయాన్ని పార్టీ సపోర్ట్ చేసినట్టయితే పార్టీ నాయకులను ఎందుకని ఇన్వాల్వ్ చేయట్లేదు? పార్టీలకు అతీతంగా ఆమె బీసీ ఉద్యమాన్ని నిర్మించాలనుకున్నా కూడా ప్రతి బీసీ ఏ పార్టీలో ఉన్నా కూడా అటెండ్ కావడంలో నష్టమేం లేదు. బట్ ఆమె దగ్గర నుంచి వాళ్ళకి పిలుపు పోవడం లేదు. సో ఇవన్నీ అనుమానాల వల్ల. సో తను కవిత ఇండివిజువల్ గానే చేస్తున్నారా, పార్టీ సపోర్ట్ ఉందా, కనీసం అనుమతైనా తీసుకున్నారా లేదా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ లీడర్లందరూ ఏం చెయ్యాలి? మీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆమెకు పార్టీ ఇన్స్ట్రక్షన్స్ లేవు, పార్టీ దాన్ని ఎత్తుకోలేదు, ఆమె నువ్వు పోయి కండక్ట్ చేయమని చెప్పలేదు. అది ఆమె వ్యక్తిగతంగా చేస్తున్నది. జాగృతి అప్పుడు ఎట్లా చేసిందో బీసీ నినాదంతో జ్యోతిబాపులే విగ్రహం పెట్టాలన్నా లేకుంటే కులగణన విషయంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ అయినా ఈరోజు పెట్టే మీటింగ్స్ అయినా కూడా ఆమెకున్న జాగృతి అనుభవం రీత్యా ఆమె తీసుకుంటున్నదే కానీ పార్టీ అయితే అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ నాయకుల్లో ఆ గందరగోళం ఉన్నదంటేనే పార్టీ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవని.